కథ పేరు వేదవాక్కు. అనగా ఒక రాజు. తక్కిన రాజులందరిలాగా కాక ఆయన పరిపాలనలో ఒక విశేషమున్నది. అది ఏమిటి అంటే, మారువేషంలో తిరిగి ప్రజల స్థితిగతులు స్వయంగా తెలుసుకోవడం ఆయనకు సరదా. అందుకని మంత్రిని వెంటబెట్టుకొని ఊరూరా సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు వారిద్దరూ పోయి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికల్లా దూరాన ఉండే ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ ఇంటి ముందు వారికి ఒక ఆయన కనిపించాడు. ఆయన నిమ్మపండు వంటి ఛాయ కలవాడు. 20 ఏళ్ల ప్రాయం వాడు. వయసుకు తగ్గ ఒడ్డు పొడవు కలవాడు. మంచి స్ఫురద్రూపి. భూతబలి వేయటానికని ఆయన అప్పుడే యువతలికి వచ్చి నిలబడ్డాడు. రాజు మంత్రి వెళ్ళి ఆయనను పలకరించి పుట్టు పూర్వోత్తరాలన్నీ కనుక్కున్నారు. ఆ వ్యక్తి తన పేరు మిహిరుడని చెబుతూ వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా ప్రస్తావవశాత్తు మిహిరుడు గొప్ప జ్యోతిష్కుడనే విషయం రాజుకు వెల్లడయింది. ఆ గొప్పదనం ఏమిటో పరీక్షిద్దామని చెప్పి రాజు, స్వామి, మేము వర్తకులం. వ్యాపార విషయంలో దేశ సంచారం బయలుదేరాము. మేం తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా, ప్రారంభించడానికి ఎప్పుడు బాగా ఉంటుంది, సెలవియ్యండి అని కోరాడు. వెంటనే మిహిరుడు, అయ్యా, మీరిద్దరూ జాతి వర్తకులు కారు, మారువేషంలో ఉన్న క్షత్రియులు. మీరు ఫలానా వారి ఉంటారనడానికి సందేహమేమీ లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు. తరువాత రాజు మిహిరుడిని తమ ఆస్థానంలో పెట్టుకున్నాడు. ఇలా ఉండగా లేక చాలా కాలానికి రాజుకు ఒక కుమారుడు కలిగాడు. శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్కులందరికీ రాజాజ్ఞ అయ్యింది. ఆ గొప్ప జ్యోతిష్కులందరూ శాస్త్రాలు తిరగవేసి తమ యావచ్చక్తిని జ్ఞానాన్ని వినియోగించి అతి శ్రద్ధతో రాజకుమారుడి జాతకం సిద్ధపరిచారు. పని పూర్తి అయిందనగానే రాజు దర్బారు చేశాడు. ఆ సభలో అందరూ కూడా రాజకుమారుని జాతకం చాలా దివ్యంగా ఉన్నది. అయితే 21వ మాత్రం అందులో ఒక చిన్న గండం కనిపిస్తున్నది. కానీ అది ఏపాటి ఇట్టే దాటేయవచ్చునంటూ ఏకగ్రీవంగా చెప్పారు. అందరూ కలిసి ఈ విధంగా చెబితే మిహిరుడు మాత్రం ఆ బాలుడు 20వ ఏట ఫలానా రోజున 5:30 గంటలకు అడవి పంది మూలంగా తప్పక మరణిస్తాడు అని జంకు గొంకులు లేకుండా చెప్పాడు. రాజపుత్రునికి బాల్యం దాటింది. జ్యోతిష్కుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటి నుంచి రాజు మనసు కలవరపడజొచ్చింది. అటు సూర్యుడు ఇటు పొడిచినప్పటికీ మిహిరుడి నోటి వాక్యానికి తిరుగులేదని రాజుకు బాగా తెలుసు. కనుక కుమారుని విషయంలో ఉపేక్ష చేయడానికి ఎంతమాత్రమూ వీలు లేదనుకున్నాడు. పోతే దైవ విధికి అడ్డుపెట్టే శక్తి ఎంత మాత్రమూ మానవునికి లేదు. అయినా ప్రయత్నం చేసి కుమారునకు అడవి పంది మూలంగా వచ్చే గండం తప్పించి చూద్దామని రాజుకు బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో నగరానికి దూరాన 7 అంతస్తుల మేడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు చొరబడటానికైనా వీలు కానంత బందోబస్తు చేయించాడు. సమస్త సదుపాయాలు ఆ మెడలోనే జరగడానికి ఏర్పాటు చేసి సహపాఠులతో సహా తన కుమారుణ్ణి దానిలో ప్రవేశపెట్టించాడు. బాలురు ఎవళ్ళు మేడ విడిచి చుట్టుప్రక్కల వనాలలోకి విహారం వెళ్లకుండా కట్టడి చేశాడు. ఇన్ని చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా గండకాలం సమీపించింది. జ్యోతిష్కులు పెట్టిన గడువు ఇక 1-2 రోజులే ఉన్నది. అప్పుడు రాజు సైనికులతో ఇదివరకంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండండని హెచ్చరిక చేశాడు. గండదినము నాడు సూర్యోదయం మొదలు ప్రతి క్షణము కుమారుని ఆరోగ్యం తనకు తెలపడానికని రాజు వేగర్లను ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం 3 గంటలయ్యే వరకు వేగరులు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాజపుత్రుడు ఉత్సాహంగానే ఉన్నాడని చెబుతూ వచ్చారు. రాజు కొలువు తీర్చి పండిత గోష్ఠి జరుపుతున్నాడు. సభలో వారు అందరూ మిహిరుడు లెక్కలు వేయడంలో ఏమాత్రమో పొరపడి ఉంటాడని, ఆయన మాట పొల్లు అయితే రాజుకు ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు.
ఇంతలో 5 గంటలైంది. సభలో వారందరితో సహా కుమారుని చూడడానికని బయలుదేరాడు రాజు. దారిలో ఒక బంటు ఎదురై కుమారుడు బాగానే ఉన్నాడని, చక్కగా ఆడుకుంటున్నాడని రాజుతో చెప్పాడు. ఇదేమిటన్నట్టు అందరూ ఒక్కసారిగా మిహురుని వంక చూశారు. అంత మాత్రానికే మిహురుడు బెదరలేదు. నా జోస్యం తప్పదు అన్నాడు. అప్పుడు రాజు కుమారుడు ఉండే నగరు ప్రవేశించి బోగట్ట చేయగా బాలుడు 4వ అంతస్తు మీద ఉన్నాడని సేవకులు చెప్పారు. అక్కడికి పోయి చూస్తే అరగంట కిందటనే గాలి కోసం డాబా మీదకి వెళ్ళాడన్నారు. మిహురుని వంక చూచాడు రాజు. అందుకు మిహురుడు, బాలుడు ఈ లోకం వదిలి అప్పుడే అరగంట సేపయింది అని నొక్కి చెప్పాడు. దడదడ కొట్టుకుంటున్న గుండెలతో అందరూ 7వ అంతస్తు ఎక్కుతున్నారు. ఇంత ఎత్తుకు అడవి పంది ఎలా ఎక్కగలుగుతుందా అని అందరికీ సందేహం పట్టుకున్నది. తీరా డాబా ఎక్కి చూచేసరికి ఒక జెండా స్తంభం కింద మంచం పైన రొమ్ము మీద భారమైన ఇనుప వరాహ విగ్రహం పడి నెత్తురులోడుతున్న శరీరంతో రాజకుమారుడు కనిపించాడు. పుత్రశోకం భరించలేక అపరిమితంగా విలపించాడు రాజు. ఈ నగరు నిర్మించినప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని జెండా స్తంభం మీద నిలిపి ఉంటాడు. కుతూహలం కొద్దీ బిడ్డడు దీనిని లాగి ఉంటాడు. దాని ఫలితమే ఇది. వరాహమూర్తి మా ఇలవేలుపు అయి ఉన్నాడు. మా కులదైవమైన ఈ విధంగా నా బిడ్డడిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఏది ఏమున్నా శాస్త్రం తప్పదు అని అందరికీ తరువాత రాజు తెలియజెప్పాడు. రాజు అప్పుడు మిహురుని కౌగిలించుకొని ఎంతగానో గౌరవించి వరాహమిహురుడనే బిరుదు ప్రసాదించాడు.